ఓ తులసీదాస్, కమాన్ కమాన్. చూసి ఎన్నేళ్ళయింది తులసిబాయి? అరే మీరునా? తులసి క్యాల్కటాలో ఒక పెద్ద బిజినెస్ మ్యాన్. నేను ఒక బిజినెస్ మ్యాన్ అని గంగ నమ్మించాను. నిజానికి కల్కట్టాలో నేను ఒక డాన్, స్మగ్లర్. మా తాతగారు స్వతంత్రం కోసం రక్తం చిందించిన ఇండియాలోనే బిడ్డని కనాలని తులసిని బలవంతం చేసి ఇక్కడికి తీసుకొచ్చాను. ఇప్పుడు సిబిఐ వాళ్ళు నా కోసం వెతుకుతున్నారు. నేను స్టేట్ టు స్టేట్ తప్పించుకొస్తున్నాను. నేను నిన్నే మలేషియా నుంచి వచ్చాను. కాలికి నేల తగిలిన వెంటనే పడుకొని మట్టిని ముద్దు పెట్టుకున్నారంటే నమ్మండి. పోలీస్ ఆఫీసర్ ఇల్లు తప్ప వేరే సురక్షితమైన చోటు లేదనుకున్నాను. మా తాతగారి జ్ఞాపకార్థం రక్తదానం చేసేదాన్ని శారదా. ప్రెగ్నెంట్ అయిన తర్వాత అది ఆపేశాను. మనసుకి ఎంతో బాధగా ఉంది. గంగ మాత్రం పట్టుపట్టి ఇండియాకి రాకుండా ఉంటే ఎక్కడికైనా వెళ్ళి తప్పించుకునేవాడిని. మాదో వింత జీవితం. ఒక పక్క బిజినెస్ బిజినెస్ అంటూ సంవత్సరం పొడుగునా ఆయన తిరుగుడు, ఇంకో పక్క మలేషియాలో నేను. పాప తులసి. నేను ఇంతవరకు ఎవరిని ఏమీ అడగలేదు. అడిగిన తర్వాత కాదంటే అది నేను భరించలేను. ప్లీజ్ నా కోసం హెల్ప్ చేస్తున్నా. నేను నమ్ముతున్నా బాస్. యువర్ రాంగ్ మ్యాన్స్ బెస్ట్ ఫ్రెండ్. తులసి, నేను పెరిగింది చదివింది అంతా మీ నాన్నగారి దయవల్లే. నన్ను నమ్మచ్చు. అన్నం తినే కంచంలో మేసేవాడిని కాదు. నీకెప్పుడు నా గురించి ఆలోచన. కడుపు నిండా తిను. హలో, కడుపు కోసమే ముందుకొచ్చింది తెలుసుగా. గంగా, వీడే మా అబ్బాయి. ఏంటమ్మా మన ఇంటి చుట్టూ పోలీసులు ఉన్నారు? ముందు భోంచేయి తులసి. తులసి, ఏమిటి నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు? తులసి, ఏమిటి తులసి? తులసి చెప్పు. తులసి, ఏమిటి తులసి? ఏం జరిగింది? తులసి ప్లీజ్ వదులు. చెప్పు తులసి, అసలు ఏం జరిగింది చెప్పు. గంగా, నిజాన్ని ఎవరూ దాచలేరు. నీ భర్త గొప్పవాడన్నది ఎంత నిజమో, ఒక క్రిమినల్ అన్నది అంతే నిజం. తులసి, గంగా ప్లీజ్ ప్లీజ్. గంగా నన్ను తాకద్దు. నీ చేతులతో ఎన్ని పాపాలు చేసావు, ఇద్దరు జీవితాన్ని నాశనం చేసావు. నువ్వు నన్ను తాకద్దు. గంగా ఇప్పుడు నువ్వు తెగులు పడుకు నేను చచ్చిపోను. కనిపించాల్సిన బాధ్యత ఉంటుందిగా. నేను ఇవాళ ఈ ఊరికి రావడానికి కారణం, ఎలాగైనా సరే నా భార్య బిడ్డల్ని ఒక్కసారి కళ్ళారా చూడాలని. ఇది నా గంగ రాసిన ఉత్తరం. చదవడం వచ్చుగా. బాల నేరస్తుడిగా ఉన్నప్పుడు జైలు నేర్పింది. మీరు చేసిన పాపాలకు శిక్షగా నేను పాప మీకు దూరం అవుతున్నాం. జైలు సెన్సార్ చెయ్యగా మిగిలింది ఒకటే. ఇవాళ బిర్లా బోస్ కుటుంబంతో సంతోషంగా ఉన్నాడు. వాడిపై పగ సాధించాలి. ఆ శక్తి నీకు మాత్రమే ఉంది. అర్థం కాల. వాడి గారాల కూతురా మోహన. ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి 2 రోజులు ఎక్కడికన్నా తీసుకెళ్ళు. ఆ 2 రోజులు బిర్లా బోస్ పడి వేదనని చూడాలి, ఆనందించాలి. నీ ఆవేదన నాకు అర్థమైంది. అది మర్చిపోవడానికి ఇంజెక్షన్ తీసుకోవాలి నాలాగా. ఎందుకో నీకేదో చేయాలనిపిస్తుంది. చేస్తాను. ఆ బిర్లా బోస్కి అప్పుడప్పుడు ఇంజెక్షన్ కుమిలిపోవాలి. కానీ ఆ అమ్మాయి నన్ను గుర్తుపడుతుంది. పట్టిస్తే నాగతి. నేను నన్ను వాసం. మోహనమ్మ ఆకలిస్తుంది. ఓకే ఓకే, ముందు కడుపుకు విందు, తర్వాత వీణలకు విందు. స్ట్రైట్ గా డ్రైవింగ్ వెళ్తాం. కొంచెం తప్పుకుంటారా? నేను కార్ తీయాలి. నిక్షేపం గతి. కానీ అరవటం గిరవటం చేయకుండా కారును మెయిన్ రోడ్ లో తీసుకెళ్ళాలి. ఏమిటి? తొంగి చూడు.
ఆకలి మోహనమ్మ. బయలుదేరేటప్పుడు అన్నావుగా డ్రైవింగ్ తీసుకెళ్తానని. ఆ. మోహనమ్మ చుచ్చు. అర్థం చేసుకోవేంటి? నేను డ్రైవింగ్ ఇంకా వస్తుందని ఎదురు చూస్తున్నాను. ఆపుకోలేకపోతున్నాను చుచ్చు. కాసేపు ఊరుకో, అంతా తర్వాత. తర్వాత అంటూ తిరుపతికి తీసుకెళ్ళట్టున్నావు. కాసేపు మాట్లాడకుండా రాలేవా నువ్వు? చుచ్చు. ఎందుకు తీసుకెళ్తున్నావు? ఎందుకురా? ఇలా చూడు, నేను ఆ రీల్ తీసుకెళ్ళినందుకు నువ్వు నా చేయి కోసినందుకు సరిపోయింది. ఇంకా మచ్చ కూడా పోలేదు. తర్వాత పోలీసులతో రావడం తప్పే. అందుకు నన్ను క్షమించు. నీకు జాలి దయ ఏం లేదా? పాపం ఆ గుడ్డివాడు ఏం చేశాడని, ఎలా వెళ్తాడు? మా నాన్నకి చెప్పాననుకో, నేను ఏం చేస్తాడు? ఏందమ్మా వెనక ముందు చూడకుండా గుర్తేసినావా? కట్లిప్పమంట అట్ట చెప్పకూడదా? ఏం చేసేవా? నన్ను కిడ్నాప్ చేసి తీసుకొచ్చాడు. అదో ఇట్నే వెళ్తావా? నా కారులో వెళ్తాను. ఆ ఎత్తుకొచ్చినోడు ఎర్రోడే ఏందే? తాళాలు ఆడికాడు ఉండవా? ఏందో నాతో రా. నేనెవరో తెలుసా? రౌడీలకు రౌడీ. రా నాతో. ఎందుకు భయమా? నా పేరేంటో తెలుసా? చదువు. ఏం రాసలేదే? ఆడేసుల బొమ్మల చదివి చెప్పు. సింహపులా? అది కదా నా పేరా. దా, నువ్వేం భయపడమాక. సింహంలా నోరెత్తేదా, పుల్ల పని చేస్తేదా? యారోడు? ఇక్కడే ఉండాలి. ఏమయ్యాడు? నన్ను అడుగుతుండా? అడుగు అడుగు. ఈడేనా? రే, దమ్ముంటే కిందికి రారా. రమ్మంటోలా ఎత్తందుడు. ఒరే మొరటి రాస్కల్, ఏంట్రా అడగడానికి ఎవరు లేరనుకుంటున్నావా? సిస్టరా, నేను అడుగుతాను. ఎప్పుడు వచ్చినావా? సో ఇప్పుడే. పిల్ల ఎవరో తెలీదు. మకం ఎన్ని రోజులు ఏందా? 2 రోజులేనా? లగెత్తకూడదమ్మా. వెల్కమ్ టు సింహపులి కోట. ఇదిగో సిరుగురులాడితే సికాకెట్టమాక. సిటీ నుంచి 200 కిలోమీటర్ల దూరంలో ఉంది. కింద కనపడుతున్న రోడ్డు అది చూడడానికి దగ్గరగా ఉన్నట్టుంటది కానీ కిలోమీటర్ లోతుకుంది. అదిగో టాప్ లో 4 స్తంభాల అదే కదా నువ్వు ఉండబోయే కొంప. ఏందా కప్పు లేదని చూస్తుండా? కప్పు లేసో. ఇట్లా చూడమ్మా, నువ్వు ఎవరి కోసం ఏడుతున్నావో ఎందుకు ఏడుతున్నావో చెప్పాడు. భయానికి ఏడుతున్నావా లేక ఆకలికి ఏడుతుండవా? ఆకలికి అయితే దిగులు పడమాక. రొట్టె ఉంది, జామ్ ఉంది, నీళ్లు వేసుకోవాలనా, డెట్టాల్ సోప్ ఉంది, నిద్ర వస్తుందా, మార్టిన్ దోమల మంది చక్రాలు ఉన్నాయి సాలనా. ఇట్లా చూడమ్మా, సిటీలో కర్ఫ్యూ వచ్చి పోలీసు వాళ్ళు మన వాసోళ్ళ కోసం ఎతికినారు అనుకో, వాళ్ళు నేరుగా ఇక్కడికి వచ్చేస్తారు. ఇది వాళ్ళ గెస్ట్ హౌస్ లాంటిది కదా, ఇల్ రిసార్ట్. ఐ ఆమ్ ద కేర్ టేకర్. దానికి సర్వీస్ ఛార్జ్ ఉందనుకో. హలో, ఎవరు? వాసా? ఎక్కడి నుంచి? చెప్పు వాసు, ఎలా ఉన్నావు వాసు? నేను బాగానే ఉన్నా. ఎక్కడి మాట్లాడుతున్నా? థియేటర్ నుంచే. లోపల నుంచా బయట నుంచా? లోపల నుంచి. లోపల ఇంకో ఫోన్ ఎక్కడ? ఇదిగో ఇక్కడ ఉంది. ఫోన్ పెట్టరా. రై, ఫోన్ తెలుసుకేవో. అలాగే. హలో, చెప్పు వాసు. ఇప్పుడు అమ్మాయి నా దగ్గరే ఉంది. హలో, కనెక్షన్ కట్ చేసిందిలా. దా, సింహపులి ఇడియట్. ఇంట్లో అంతా ఎంత కంగారు పడుతుంటారో తెలుసా? అసలు నేనెవరో తెలుసా? మా
నాన్న పోలీస్ కమిషనర్ అని మీరు చెప్పాడా నీకు? ఏం తప్పయా? ఏం పోలీస్ ఆయన కూతురని చెప్పలేదేంటే? ఆ జో థామస్తో కచేరీకి వెళ్ళిందట. అవును వదినా, ఈ మాత్రానికి ఎందుకు కంగారు పడతావు? నా మాట విను, మోహన్ వచ్చేస్తుంది. మోహనమ్మ నా మీద కోపమా? చుచ్చపోవాలంటాం కూడా తప్ప? అది తప్పే అనుకుంటే నన్ను క్షమించాను అన్నాకే నేను ఇంట్లోకి వస్తాను. అయ్యో మనం మోసపోయాం. అది జ్యోతి అవస్థ కూడా వెళ్ళలేదు. కమిషనర్ స్పీకింగ్. ఏమండి మన అమ్మాయి కనబడలేదండి, కనబడలేదు. స్నానం చేసి నీళ్ళకి నువ్వు ఇట్లా అంటా ఉండవు. మేము రాత్రి దాగి నీళ్లు ఇంతకంటే రాత్రి అంతా మోహన్ రాలేదంటే అర్థం ఏంటి? అఫీషియల్ గా ఏ యాక్షన్ తీసుకోకూడదని ఇప్పుడు అంటావా? అన్అఫీషియల్ గా ఫీల్ అయినంత వరకు వెతికి ఉండాలి. లేదు, నా కూతురు టైమే బాగలేదు. ఆ రోజు ఎవడో వచ్చి నా కూతురు చేకూసిపోయాడు. ఇవాళ అదే కనిపించడం లేదు. భగవంతుడా, ఏం పిలవమ్మా నువ్వు? ఎప్పుడు చూసినా ఓ అని ఆడుతూనే ఉండవు. నాకు ఏడవడానికి కూడా హక్కు లేదా? నా ఇష్టం, నేను ఏడుస్తాను. వారిని ఏదో చదువుకున్న పిల్లవు కదా అర్థం చేసుకుంటావు అనుకున్నా. కొంచెం ఆలోచించి చూడు. మేమిద్దరం మోగాళ్ళం కదా. ఓ నైట్ మొత్తం నువ్వు వీణే పడుకున్నావు. అసలే కాకులు తిరగని కొండలో నా చెయ్యి గాని కాలు గాని నీ మీద పడిందా? ఏందా? ఇదిగో నా మొహం చూసి చెప్పు, మేము అట్టోళ్ళమా? ఇటు చూడు, ఎప్పుడు మనం ఉండే చోటుని మనకు తగినట్టు మార్చుకోవాలా. అవునా? ఏం చదువుతుండవా? అట్ట చెప్పరాదా? పాటలు పాడే పిల్ల నువ్వా? సరే సరేలే, నేను టౌన్ దాకా పోయొస్తాను. ఏందా? ఇటు చూడమ్మా, వాసు వంటరోడు అనుకోబాక, నలుగురు మనుషులకు సమం. జాగ్రత్త, సైలెంట్గా పక్కన కూకొని కూని రగలు తీస్తా ఉండు. నేను ఇంత జాలీగా ఉన్నానంటే సీరియస్ గా ఏం జరగలేదనేగా మాత్రం. ఓకే.